హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు హెల్దీ అండ్ సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే బచ్చలాకు మజ్జిగ పులుసు. బచ్చలాకుతో అందరూ కూర చేసుకుంటారు, పప్పు చేసుకుంటారు. మ్యాక్సిమం చాలా మందికి తెలియదు మజ్జిగ పులుసు చేసుకోవచ్చని. ఈరోజు నేను చూపించబోతున్నాను, రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకుని దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన బచ్చలాకు వేసుకుంటున్నాను. నీళ్ళు అలా ఆకు ములిగే వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఈ ఆకు ఉడికేలోపు ఇంకో పని ఉంది, చేసేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ బౌల్లో 1 కప్పు పెరుగండి, దీన్ని చిలుక్కుందాం. దీంట్లో 1 కప్పు వాటర్ పోద్దాం. మీ దగ్గర మజ్జిగ ఉంటే మజ్జిగ వాడుకోవచ్చు. దీనికి కమ్మటి మజ్జిగ అయితేనే బాగుంటుందండి. దీంట్లో ఒక 2-3 స్పూన్స్ శనగపిండి వేస్తున్నాను. ఇది ఎందుకు వేస్తున్నామంటే చిక్కదనం కోసం వేసుకుంటున్నాం మనం. దీన్ని ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం. ఈ మజ్జిగ పులుసు అంతటికీ సరిపోయే సాల్ట్ ఇక్కడే వేసేసుకోండి. ఇది బాగా కరగాలి, బాగా కరిగిపోవాలండి. ఈ ఉప్పు కనుక కరగకపోతే మనం అందులో వేసినప్పుడు పెరుగు విరిగిపోతుంది. సో అందుకని ఇక్కడే మొత్తం బాగా కరిగిపోవాలి. అందుకనే ముందు మనం కలిపేసుకుంటున్నాం అది ఉడికేలోపు. ఉడికిపోయిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మజ్జిగ పోసేసుకుందాం. ఇది బాగా ఉడికాకనే పోసుకోండి, ఇది వేస్తే ఇంకా ఉడకదు. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు దీన్ని 2 పొంగులు రానివ్వాలండి. బాగా మరగనివ్వకండి, 2 పొంగులు వస్తే సరిపోతుంది. బాగా మరిగితే ఏమవుతుందంటే మళ్ళీ విరిగిపోతుంది. చూసారు కదా, చిక్కబడిపోయింది. చూడండి, చిక్కబడిపోయింది. చల్లారితే ఇంకా చిక్కబడుతుంది. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పోపు పెట్టుకుంటా. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుంటున్నాను. కొద్దిగా చిటపట్లు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు దాంట్లో ఎండుమిర్చి, చూసారుగా, చాలా సింపుల్గా అయిపోయింది. చాలా చాలా చలవ చేస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదే పులుసుని వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే, నేను మజ్జిగ పులుసు చేశాను కదా, ఆనపకాయ మజ్జిగ పులుసు చేశానండి. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి చూసేయండి. ఆ స్టైల్లో కూడా చేసుకోవచ్చు దీన్ని. మీకు ఏమైనా రెసిపీలు కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టేసుకోండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.